వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. శుక్రవారం హైదరాబాద్ లో ఇరు కుటుంబాలు, కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ వేడుక జరిగినట్టు వార్తలైతే వస్తున్నాయి. మనకు తెలుసు, గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్న ఈ జంట పెళ్లిపీటలు ఎక్కడానికి రెడీ అయ్యారని కూడా సమాచారం. సో వచ్చే ఏడాది ఆరంభంలో వివాహ బంధంలో అడుగు పెడతారని కూడా వార్తలు వస్తున్నాయి. రష్మిక గతంలో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్న సంగతి కూడా మనకు తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్నారు. ఇది అందరికీ తెలుసు. ఇద్దరు ఎప్పుడూ అఫీషియల్గా ధృవీకరించలేదు ఈ మ్యాటర్ని. కానీ తమ మధ్య స్నేహ బంధానికి మించిన అనుబంధం ఉందని హింట్ మాత్రం ఇస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ జంట పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయ్యారు. సైలెంట్గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, రష్మిక నిశ్చితార్థం శుక్రవారం జరిగింది. హైదరాబాద్లో ఇరు కుటుంబాలు, కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ జరిగినట్టు విజయ్ సన్నిహితులు చెప్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. నిశ్చితార్థం జరిగిందనే విషయాన్ని ఇంకా ఇటు విజయ్ దేవరకొండ కానీ అటు రష్మిక ఫ్యామిలీ కానీ అధికారికంగా అయితే ప్రకటించలేదు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గీతా గోవిందం సినిమాలో తొలిసారిగా కలిసి నటించారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ జంటగా నటించి హిట్ పేరుగా కూడా నిలిచారు. ఆన్ స్క్రీన్లో రొమాన్స్ చేసిన ఈ జంట ఆఫ్ స్క్రీన్లో డేటింగ్ చేస్తున్నారని కొంతకాలంగా వార్తలు కూడా వచ్చాయి. ఆ పిక్స్ కూడా బయటకు వచ్చాయి. ఎన్ని రూమర్స్ వచ్చినా సరే తమ బంధాన్ని అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు. తాము ఫ్రెండ్స్ మాత్రమే అని ఇప్పటి వరకు చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఎంగేజ్మెంట్ చేసుకుని అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు అని చెప్పొచ్చు. రష్మిక మందనకి గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి కూడా తెలుసు. కిరిక్ పార్టీ సినిమాలో కలిసి నటించిన ఈ జంట కొన్నాళ్ల పాటు డేటింగ్ కూడా చేసింది. వివాహ బంధంలో అడుగు పెట్టాలని నిశ్చయించుకుని 2017 జూలైలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ మరుసటి ఏడాది 2018లో తమ ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేసుకున్నారు. వీళ్ళిద్దరు కూడా పరస్పరం అంగీకారంతో విడిపోయారు. సో ఆ సంవత్సరంలోనే విజయ్ దేవరకొండ, రష్మిక గీతా గోవిందం సినిమాలో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. తర్వాత ప్రేమగా మారింది. రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. యానిమల్, పుష్ప 2, ది రూల్, చావా, కుబేరా వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఆమె నటించారు. ఆమె కథానాయికగా నటించిన థామా చిత్రం దీపావళికి థియేటర్స్లోకి రాబోతోంది. అలానే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్కు రెడీ అవుతోంది. మైసా అనే ఫీమేల్ సెంట్రిక్ మూవీతో పాటుగా మరో 2 ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యారు రష్మిక. మరోవైపు విజయ్ దేవరకొండ ఇటీవలే కింగ్డమ్ సినిమాతో హిట్ కొట్టాడు. దిల్ రాజు బ్యానర్లో రౌడీ జనార్దన్ అనే చిత్రంతో పాటుగా మైత్రి మూవీ మేకర్స్తో ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తూ ఉన్నారు. వీటిలో ఒక సినిమాలో రష్మికని హీరోయిన్గా తీసుకున్నట్టు కూడా ఒక టాక్ అయితే వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ అసలు పేరు దేవరకొండ విజయ్ సాయి. 1989 మే 9న హైదరాబాద్లో జన్మించారు. సినిమాలోకి వచ్చిన తర్వాత విజయ్ దేవరకొండగా పేరు మార్చుకున్నారు. 2011లో నువ్విలా సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు విజయ్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ఆయనకు బ్రేక్ ఇచ్చింది. 2015లో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో నటుడిగా మంచి పేరు కూడా దక్కించుకున్నారు. ఆ తర్వాత 2016లో వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలవడం కూడా ఒక విశేషం అనే చెప్పొచ్చు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ ఒక సంచలనంగా మారిపోయినారు. విజయ్ దేవరకొండ నటించిన ద్వారకా సినిమా అంతగా ఆడలేదు. 2017లో చేసిన అర్జున్ రెడ్డి సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. సెన్సేషనల్ హిట్ అందుకొని రౌడీ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ. సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి టాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేసింది.
ఈ సినిమాతో దేవరకొండ రేంజ్ మారిపోయింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటనకు గాను ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. ఈ సినిమాను షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో హిందీలో కూడా తెరకెక్కించారు. ఇక రష్మిక మందనతో గీతా గోవిందం ఎప్పుడంటే 2018లో మహానటి సినిమాలో కీలక పాత్ర నటించారు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో విజయ్కి జోడీగా సమంత నటించింది. అదే ఏడాది విడుదలైన గీతా గోవిందం సినిమా నటుడుగా విజయ్ని మరో స్థాయికి తీసుకువెళ్ళింది. విజయ్ దేవరకొండ రష్మిక మందన నటించిన గీతా గోవిందం సినిమా మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అదే ఏడాది టాక్సీ వాలా సినిమాతో హ్యాట్రిక్ విజయాల్ని అందుకున్నాడు విజయ్ దేవరకొండ. వరుస విజయాలతో ఊపు మీదున్న విజయ్ దేవరకొండ టాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్ హీరోల సరసన చోటు సంపాదించుకోవడమే కాదు, ఫోర్బ్స్ జాబితాకి కూడా ఎక్కారు. వీటితో పాటుగా ఫిల్మ్ఫేర్, నంది అవార్డ్, సైమా అవార్డులను సైతం అందుకున్నాడు విజయ్ దేవరకొండ. 2018లో కెరియర్ పీక్స్లో ఉన్న టైంలో హీరోగానే కాకుండా నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు విజయ్. కింగ్ ఆఫ్ హిల్ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థని ప్రారంభించాడు. మీకు మాత్రమే చెప్తా, పుష్పక విమానం లాంటి చిత్రాలను నిర్మించాడు. సొంతంగా రౌడీవేర్ ఫ్యాషన్ డిజైనింగ్తో పాటుగా హైదరాబాద్ బ్లాక్ హ్యాక్స్ వాలీబాల్ టీంకు సహ యజమానిగా కూడా ఉన్నారు విజయ్ దేవరకొండ. వరుసగా 3 హ్యాట్రిక్ విజయాలను అందుకుని జోష్ మీదున్న విజయ్ దేవరకొండకు నోటా 2018లో ఈ సినిమా వచ్చింది. ఇది కొంత నిరుత్సాహపరిచింది. ఆ సినిమా ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత 2019లో రష్మిక మందనతో కలిసి డియర్ కామ్రేడ్ సినిమాలో నటించారు. ఆ సినిమాకి కొంత మిశ్రమ స్పందనే లభించింది. ఈ సమయంలోనే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అనే వదంతులు ఇండస్ట్రీలో ఇప్పటికీ కూడా ఉన్నాయి. 2020లో క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేశారు విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో విజయ్కి నటుడిగా మంచి పేరు వచ్చినప్పటికీ కూడా పెద్దగా కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్నారు. 2022లో సెన్సేషన్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటించారు. ఈ సినిమాతో బాలీవుడ్లోనూ అడుగుపెట్టాడు. కరణ్ జోహార్, పూరి కనెక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం తెలుగుతో పాటుగా హిందీలోనూ విడుదలైంది. విజయ్ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా లైగర్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టి నిర్మాతలకు నష్టాలను కూడా మిగిల్చింది. ఆ తర్వాత 2023లో విజయ్ దేవరకొండ నటించిన ఖుషీ సినిమా సైతం ఓ మోస్తారు విజయమే సాధించింది. శివ నిర్వహణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్కి జోడీగా సమంత నటించింది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా నిర్మాతలకు కాసులు మాత్రం కురిపించలేకపోయింది. ఆ తర్వాత సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్తో కలిసి ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించాడు విజయ్. దిల్ రాజు నిర్మాణంలో పరశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా ఓ మోస్తారు విజయం మాత్రమే సాధించింది. విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు, తల్లి మాధవి వీరిది తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ దగ్గరలోని తమ్మన్పేట గ్రామం. ప్రస్తుతం వీరు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. విజయ్ దేవరకొండ తండ్రి గతంలో ఓ టీవీ సీరియల్కి డైరెక్టర్గా పనిచేశారు. అది అంతగా కలిసి రాకపోవడంతో ఇండస్ట్రీని వదిలేశారు. ఇక విజయ్ పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్లో 10వ తరగతి వరకు చదివాడు. అనంతరం హైదరాబాద్లోని లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చాడు. విజయ్ దేవరకొండకి ఆనంద్ దేవరకొండ అనే తమ్ముడు కూడా ఉన్నారు. అన్న బాటలోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఆనంద్ దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం, హైవే లాంటి సినిమాలు చేసి 2023లో బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అన్నకి తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు. ఆల్ రైట్. సో రష్మిక బయోగ్రఫీ ఏంటి? రష్మిక మందాన ఏప్రిల్ 5, 1996లో జన్మించారు. రష్మిక భారతీయ చలనచిత్ర నటి మరియు మోడల్. ఆమె నాగశౌర్యతో కలిసి నటించిన చలో ఆమె తొలి తెలుగు చిత్రం. రష్మిక మందన కర్ణాటకలో కొడుగు జిల్లాలోని విరాజ్పేటలో ఏప్రిల్ 5, 1996లో పుట్టారు. రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ నుంచి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని కూడా ఆమె పొందారు. రష్మిక మందన బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఫర్ 2014 జాబితాలో
చోటు సంపాదించి అదరగొట్టింది. సినిమాల్లోకి రాకముందు పలు ప్రకటనల్లో నటించి అందరి దృష్టిని కూడా ఆకర్షించింది. అంతేకాదు 2012లో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ కూడా సొంతం చేసుకుంది. దాంతో పలువురు దర్శక నిర్మాతల దృష్టిలో పడి 2016లో కన్నడ సినిమా కిరీక్ పార్టీ సినిమాతో తెరంగేట్రం చేసింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రూపొందిన చెలో అనే పక్కా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మందన. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో విపరీతంగా పెరిగిపోయింది. ఆ తర్వాత అనేక సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తోంది. రష్మిక మందన్న తెలుగులో చెలో మూవీతో పరిచయమైంది. ఆ తర్వాత గీతా గోవిందం సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో తెలుగులో విజయ్తో మరోసారి డియర్ కామ్రేడ్ సినిమాలో అదరగొట్టింది. రష్మిక, మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన సరిలేరు నీకెవరు సినిమాలో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. సౌత్ సినిమాలతో ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక మందన నార్త్లో కూడా బిజీ హీరోయిన్గా మారిపోయింది. కెరియర్ మొదట్లో చిన్న హీరోలతో యాక్ట్ చేసిన రష్మిక మందన పుష్ప, గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోయిన్గా యాక్ట్ చేసి మంచి మార్కులు కూడా కొట్టేసింది. కన్నడ అందం ఇప్పుడు తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతోంది. అంతేకాదు 2020లో నేషనల్ క్రష్గా ఎంపికైంది కూడా. కన్నడలో ఆమె పునీత్ రాజకుమార్ సరసన అంజనీపుత్ర, గణేష్ సరసన చమక్ అనే సినిమాలో నటించింది. తెలుగులో యువ నాగశౌర్యతో కలిసి నటించిన చెలో ఆమె తొలి తెలుగు సినిమా. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా విజయ్ దేవరకొండతో పాటు మహేష్ బాబు, నితిన్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్తో సినిమాల్లో నటిస్తూ అదరగొడుతోంది ఈ కూర్గంధం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు